బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దాన్నే లలితా సహస్రంలో చెప్పారు. దేవతా స్తోత్రం అది పారాయణ చేస్తారు. శుభాలు జరుగుతాయంటారు. శుభం అంటే విజ్ఞానమే. విమర్శ రూపిణి విద్యా విజదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. లలితా సహస్రంలో ఈ 4 నామాలు వరుసగా ఉంటాయి. విమర్శ రూపిణి విద్యార్థులకి విద్య నేర్పేటప్పుడు ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్త థాట్ ప్రవోకింగ్ ఎడ్యుకేషన్ అంటారు. ఆలోచనను రేకెత్తింపజేసే విద్య ఉండాలి. ఆలోచన మూసేసి 97లో వచ్చింది, 2007లో వచ్చింది, 2017లో వస్తుంది అని ఇంపార్టెంట్ చెప్పేవాడు మాస్టర్ కాదు, పాఠం చెప్పేవాడు మాస్టర్. మీరు చప్పట్లు కొట్టక్కర్లేదమ్మా, మా ఉపాధ్యాయులమే బాధపడాలి దీని గురించి. మిమ్మల్ని బట్టే మేము ఇలా తయారయ్యి. మమ్మల్ని పాఠం చెప్పనిస్తే పాఠమే చెబుతాం. మేము ఇంపార్టెంట్ ఏం చెబుతాం? మాకేం ఇంపార్టెంట్ చెప్పడం జాతకాలు చెప్పేవాడు పని. మాకెందుకండి కర్మ? మేము పాఠం చెప్పాలా, ఇంపార్టెంట్ చెప్పాలా? పరీక్షల దగ్గరికి వచ్చారు మీరు, సార్ ఇంపార్టెంట్ ఏది సార్ అని అడిగారు. పోనే అడిగాడు కదా అని ఇంపార్టెంట్ చెప్పామనుకో, వెరీ ఇంపార్టెంట్ ఏది సార్? ఇంకెక్కడి నుంచి వెరీ వెరీ వెరీ. ఈ వెరీ కాదు, వెర్రీని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో వెర్రీ అంటారు దాన్ని. ఈ వెర్రీకి అర్థం లేదు. ఇంకా అంటే ఏమిటి? నీకు బాగా ఇంపార్టెంట్ అని 6 చుక్కలు పెట్టి చెప్పేస్తే 6 చుక్కలు చదివేస్తావు, మిగిలిన పుస్తకం వదిలేస్తాం. మరి చదువు నీకేం వస్తుంది? నీకే ఎక్కలేని చదువు నాకెందుకు ఏమిత్రమా? నా జీతం నాకు వస్తుంది. ఇక్కడ నీకు చదువు వచ్చిన రాపోయినా నాకు జీతం ఇస్తారు. అంచేది బాగుపడాల్సింది మన జీవితం అయినప్పుడు ఉపాధ్యాయులకి సరిగ్గా చెప్పే విధంగా కూడా మనమే చూసుకోవాలి. వారిని అడగాల్సింది ఇంపార్టెంట్ కాదు, ఇన్ విచ్ వే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అని అడగాలి ప్రశ్న. అది ఈ చెప్పిన విషయం నా జీవితంలో ఏ రకంగా ఇంపార్టెంట్ అని అడిగే విద్యార్థి ఉంటే అతనికి నమస్కారం. ఇది పరీక్షల్లో వస్తుందా లేదా, ఇది నా జీవితానికి ఏం పనికొస్తుందండి ఇది, అంతే చాలు. అప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఆలోచిస్తాడు, ప్రతిదీ జీవితానికి పనికి రావాలి కదా. జీవితానికి పనికిరాని విద్య. ఇవాళ మనం బీటెక్లు చేస్తున్నాం, ఎంటెక్లు చేస్తున్నాం, ఎంఎస్సీలు చేస్తున్నాం, పిహెచ్డీలు చేస్తున్నాం. చిన్న సమస్య భార్యతో కానీ భర్తతో కానీ వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. వెంటనే డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాడు మనిషి, ఆడా మగ తేడా లేకుండా. వెంటనే 2 సీసాలు పట్టిస్తున్నాడు. లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసి ఒక 10 సినిమాలు వరుసగా చూడడం. ఎందుకంటే ఎస్కేపింగ్ మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఎస్కేపింగ్ అసలు సమస్యను ఎదుర్కోవడం మనకి ఇష్టం లేక, ధైర్యం లేక పక్కకి వెళ్ళిపోవడం. అక్కడ బాహుబలో మహాబలో చూస్తే కాసేపు కాలక్షేపం. అందులో బాహుబలి 1, 2, 6, 3 అన్నీ చూస్తే ఓ రోజల్లా కాలక్షేపం. ఎంత బాహుబలి చూసినా నువ్వు చివరికి దుర్బలుడు కావలసిందే. నీ సమస్యలు ప్రభాస్ ఎదుర్కోవడం, నువ్వే ఎదుర్కోవాలి. బాహుబలి సెట్టింగ్లన్నీ మన జీవితాల్లో ఉండవు. వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం మనం సంపాదించుకోవాలి. అందుకు మన సంస్కృతిలో చెబుతున్నారు విమర్శ రూపిణి విద్య. ఓ పురాణ శ్లోకం ఉంది, ఓ దేవతలు గుళ్ళో చదువుతున్నారు, బ్రాహ్మలో పండితులు ఎవరు అంటే దాన్ని కేవలం మతపరమైన ఆచారంగా భావించకండి. వాళ్ళు అలాగే భావించి మనం అలాగే భావించబట్టే దేవాలయ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. అది ఒట్టి పిచ్చి కోరికలు తీర్చే కేంద్రంగా తయారైంది. అక్కడ కోరికలు తీర్చే కేంద్రం గుడి అంటే అర్థం. నిజానికి గుడి అంటే అర్థం తెలుసునా, కోరికలు లేకుండా చేసే కేంద్రం దేవాలయం. కోరికలు లేకుండా చేసే కేంద్రం. ఊళ్ళో గడుతున్నామంటే కోరికలు తగ్గిపోవాలి. అది మానేసి కోరికల కోసం పెడుతున్నాం మనం. చివరికి గర్ల్ ఫ్రెండ్ ప్రేమించడానికి, బాయ్ ఫ్రెండ్ ప్రేమించడానికి కూడా బాబా గారిని ఆంజనేయ స్వామిని అడుగుతాడు. నాకు ఆశ్చర్యం, ఒకటి కోరిక, నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఐ లవ్ యూ చెప్పలేదనే విషయం ఆంజనేయ స్వామికి చెప్పడం ఎందుకు? పోనీ అసలు దేవుణ్ణి అడగడమే తప్పు. ఇలాంటి విషయాలు దేవుణ్ణి అడగడం తప్పు. కనీసం నాకు ఆనందం నవ్వు ఎక్కడొస్తున్నాడు, ఎవరిని అడగాలో తెలియదు. ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి, ఆయన్ని అడగడం ఏంటి? బాబా గారు అంతకంటే అవధూత, ఆయన్ని అడగడం ఏంటి? సన్యాసులు పెళ్ళిళ్ళు చేస్తారా? ఓ శ్రీకృష్ణుడిని అడిగితే 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ని ఇస్తారు. ఒక్కరు చాలు బాబు, సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు. శ్రీరామచంద్రమూర్తిని అడిగితే సీతాదేవి లాంటిదని బారేస్తాడు, గొడవలేదు. అంటే మనకి ఏం అడగాలో తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియట్లా. ఆంజనేయ స్వామికి పెళ్ళికి ఏం సంబంధం? బాబా గారికి పెళ్ళికి ఏం సంబంధం? కానీ మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదంటే, భూదేవికో శ్లోకం, శ్రీదేవికో శ్లోకం, విష్ణువుకో శ్లోకం, లలితాదేవికో శ్లోకం రాసిన అన్ని శ్లోకాల్లోనూ ఉన్నది విజ్ఞానమే, అజ్ఞానం కాదు. దాన్ని మనం అజ్ఞానం చేశాం. ఈ ఒక్క శ్లోకం చాలు. లలితా సహస్రంలో నామాలు విమర్శ రూపిణి విద్య. మీ విద్యని విమర్శనాత్మకంగా చదవండి. ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం? ఈ స్కేలుబద్ద ఎందుకు? ఈ కొలతలు ఎందుకు? ఈ కొలమానాలన్నీ దేనికి? ఈ భవనాలు కట్టడం దేనికి? వెన్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నాట్ దేర్, వై దిస్ బ్లడీ బిల్డింగ్? ఈ బిల్డింగ్లన్నీ కట్టుకుని ఏం చేస్తాం? క్యారెక్టర్ బిల్డింగ్ లేనప్పుడు, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఎన్ని భవనాలు కట్టుకుంటే ఏమిటి? 6వ అంతస్తు మీదకి ఎక్కి దూకడానికి మనకు వస్తాయి ఇవన్నీ.
ఆ ఆలోచన చేస్తే విద్య సరిగ్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? విజదాది జగత్ ప్రసూహు. ఈ సృష్టి ఎలా ఏర్పడిందో నీకు అర్థమవుతుంది అన్నారు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. ఎలా ఏర్పడింది? విజదాది జగత్ ప్రసూహు. విజత్ అంటే ఆకాశం. ఆకాశం నుంచి సృష్టి ఏర్పడింది. వియత్ ఆది, ఆకాశము మొదలైన పంచభూతాల నుంచి జగత్ ప్రసూహు, జగత్ పుట్టింది. ఎలా పుట్టింది? తస్మాద్వా ఏతస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధయక ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో చెబుతారు. సృష్టికి ముందు ఉన్నది కేవలం శూన్యం, కేవలం ఆకాశం. ఆకాశం, గగనం, శూన్యం అంటారు. శూన్యమే, ఏమీ లేదని అర్థం కాదు శూన్యం అంటే. అది ఇతర మతాల వారు, ఇతరులు దాన్ని శూన్యంగానే భావించారు. శూన్యం నుంచి ఏది ఏర్పడదు, అన్నీ ఉన్న దాంట్లోంచి ఏదైనా వస్తుంది, కానీ ఏమీ లేని దాంట్లోంచి ఏదీ రాదుగా. అంతే దాన్ని పూర్ణం అని కనిపెట్టిన వాళ్ళు ఒకే ఒక భారతీయ ఋషి సంతతి మాత్రమే. అది శూన్యం కాదు, పూర్ణం అని చెప్పారు. అది పూర్ణం కాకపోతే నీకేవీ రావయ్యా. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది శూన్యం అనుకుంటున్నావు అమాయకుడా. అక్కడ ఏమీ లేకపోతే నీకేదైనా వచ్చే అవకాశం ఉందా? వేప గింజ నాటినప్పుడు వేప మొక్కే వస్తుంది, వేపాకులే వస్తున్నాయి, వేప చిగుళ్ళే వస్తున్నాయి, వేపపోతే పూస్తుంది, వేపకాయలే కాస్తున్నాయంటే ఆ విత్తనంలో వేప తాలూకు లక్షణాలు ఉన్నాయా లేదా? లేకుండా వస్తాయి. వేప లక్షణాలు ఉండకుండా నిమ్మ లక్షణాలు ఆ గింజలో ఉంటే నిమ్మ చెట్టు వస్తుంది, కానీ వేప చెట్టు వస్తుందా? నువ్వు ఎంత కోసినా, వేప విత్తనాన్ని కోసినా, నిమ్మ విత్తనాన్ని కోసినా, చింతగింజను కోసినా, దీన్ని కోసినా లక్షణాలు ఏం కనపడవు. అడ్డుకోత నిలువుకోత వల్ల తెలియదు కాదు అది. కానీ దాంట్లో ఆ లక్షణాలు ఉన్నాయనడానికి ఉదాహరణ ఏమిటంటే వేప విత్తనం, నిమ్మ విత్తనం, మామిడి టెంక పక్కపక్కనే నాటినప్పటికీ అన్నింటికీ భూమి, గాలి, తేజస్సు, సూర్యరశ్మి అన్నీ సమానంగా అందించినప్పటికీ వేప విత్తనం నుంచి వేప మొక్కే వస్తుంది, మామిడి టెంక నుంచి మామిడి మొక్కే వస్తుంది, చింత విత్తనం నుంచి చింత మొక్కే వస్తుంది. అంటే విత్తనంలో తేడా ఉందా లేదా? ఆ లోపల ఉన్నదాన్ని పరిశీలించడమే విమర్శ రూపిణీ విద్య. అంచేత విత్తనం మూలమే, విత్తనంలో నీకేమీ కనపడినట్టే. ఆకాశం మూలం, కానీ ఆకాశంలో చాలా ఉన్నాయి. అది శూన్యం కాదు, అది పూర్ణం. పూర్ణమిదం, ఇక్కడున్నది పూర్ణమే, ఈ లోకము పూర్ణమే. పూర్ణమదక, మరో లోకం మరో లోకం మరో లోకం అని మనం తెలుసుకున్నామో, ఊహిస్తున్నామో, ఏదో చేస్తున్నామే, అది పూర్ణమే. కొన్ని ఊహించుకున్న లోకాలు, స్వర్గాలు, బ్రహ్మలోకాలు, అవన్నీ పక్కన పెడదాం. అంగారకుడు, చంద్రలోకం, ఇవన్నీ ఉన్నవేగా, ఊహిస్తున్న పరిశోధనలు జరుగుతున్నాయి కదా, పెడుతున్నారుగా. అంటే అవి ఉన్నాయి కదా, అవి కూడా పూర్ణమే. అక్కడ ఏదో ఉంది, అక్కడ శక్తి లేకుండా పోలేదు. పూర్ణమిదం పూర్ణమదక పూర్ణాత్ పూర్ణముదచ్యతే. చివరికి మొత్తం అంతా నిండిన పూర్ణ పదార్థం ఎటువంటిదంటే పూర్ణం నుంచి అన్నీ ఉన్న దాంట్లోంచి అన్నీ ఉన్నటువంటి జీవులు పుడుతున్నారు. మనలో కూడా అన్నీ ఉన్నాయా లేదా? భూమి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. మన శరీరంలోనే ఉన్నాయి, పంచభూతాత్మకమైన శరీరంలో. అంటే ఆకాశం నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి వాయువు పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి భూమి పుట్టింది. ఈ వరుస క్రమం ఇది. ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యాం ఓషధయక. ఇవన్నీ మనకు వరుసలో పోను చూద్దాం. ఆకాశం నుంచి వాయువు పుట్టింది అన్నాం. వాయువు ఎక్కడుంది? వాయువు లేకపోతే ఈవేళ మనం లేవు. నేను చెయ్యిలా కదిలిస్తున్నానంటే వాయువే కారణం, మీరు కనురెప్పలు కదిలిస్తున్నారంటే వాయువే కారణం. కానీ వాయువు మన కంటికి కనపడదు, కానీ ఉందని తెలుస్తుంది. కంటికి కనపడితే మాత్రమే ఉందని, లేకపోతే లేదని అనుకోకూడదు. దేవుడికి నీ కంటికి కనపడి ఎస్ సార్ అని హాజరేయించుకోవలసిన కర్మ లేదు, అందుకే నీకు కనపడ్డు, కానీ ఆయన ఉంటాడు. ఎన్నిట్లోనూ నిండి ఉన్న మహాశక్తిని దైవం అంటారు. గుళ్ళో విగ్రహం కాదు దైవం అంటే, గుళ్ళో విగ్రహం దానికి ప్రతీక. For more videos like this, subscribe Big TV channel.